వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్ కాఫీ ఫ్రీ మిక్స్ చేయడం చూపిపోతాను నేను. సో దానికి కావాల్సిన పదార్థాలు నేను షుగర్, మిల్క్ పౌడర్, కాఫీ పౌడర్ తీసుకున్నాను. రెండు ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు బౌల్ తీసుకున్నాను. బౌల్లో నేను 1 కప్పు కాఫీ పౌడర్ తీసుకున్నాను. నేను బ్రూ కాఫీ పౌడర్ తీసుకుని మీకు యాభై గ్రాములు మీరు తీసుకోవచ్చు. నేను కాఫీ పౌడర్లో 1 కప్పు కాఫీ పౌడర్కి 2 కప్పుల పాల పౌడర్ తీసుకోవాలండి. టూ కప్పు కాఫీ పౌడర్ తీసుకోవాలి. సో 2 కప్ మిల్క్ పౌడర్. దీనిలో షుగర్ 1.5 కప్ షుగర్ తీసుకోండి. సో నేనైతే 1.5 తీసుకుంటాను. మీకు షుగర్ అవసరం లేదు అని చెప్తే మీరు 1 కప్పు తీసుకుని సరిపోతాయండి. సేమ్ కప్పుల కొలత అనేది సేమ్ కప్పు రావాలి. సో నేనైతే దీంట్లో 1.5 కప్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి. సో ప్రీమిక్స్ కాఫీ పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇన్స్టెంట్ ప్రీమిక్స్ కాఫీ పౌడర్ రెడీ అయిపోయింది. దీన్ని ఎలా వాడుకోవడం మీకు చెప్తాను. ఇది మంచి ఒక గ్లాస్ కంటైనర్ అయితే మీకు బాగుంటుంది. గ్లాస్ బాటిల్ అయితే లేదా మీకు ఎయిర్ టైట్ కంటైనర్ అంటే ఎయిర్ టైట్ కంటైనర్ వేసి పెట్టుకోండి. మీకు దీన్ని ఎలా చేయడం చూపిస్తాను నేను. దీనిలో కొంచెం హాట్ వాటర్ పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టుకోండి. మంచిగా బాయిల్ అవ్వాలి అది. దీనిలో ఒక 2 స్పూన్ తీసుకుంటాను. నేను 2 స్పూన్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు వాటర్ వేడి అయిపోయిందండి. నేను దీన్ని యాడ్ చేసుకుంటాను ఇప్పుడు నేను. సో ఇన్స్టెంట్ కాఫీ మీకు రెడీ అయిపోయింది. మీరు ఇప్పుడే తాగొచ్చండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. ఇలాగే మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందని కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాబాయ్. అట్లా ఆఖరికి ఇది అంటే మంచి టైట్ కంటే ఏ కంటైనర్ పెట్టుకోండి, లేదంటే పాడైపోతాయి.